మనకు ప్రాబ్లం వస్తే అమ్మకో, నాన్నకో లేదా మన అనుకునే వాళ్ళకో చెప్పుకుంటాం. మరి ఈ మూగజీవాల పరిస్థితి ఏంటి? ఎవరితో చెప్పుకుంటాయి? హాయ్ ఆల్, హౌ ఆర్ యూ? దిస్ ఈజ్ డే 4 ఆఫ్ మై జర్నీ. మార్నింగ్ లేవగానే ఫిష్ ట్యాంక్లో నాకేదో తేడాగా అనిపించింది. దగ్గరకు వెళ్ళి చూస్తే దానికి ఏదో జరిగింది. బట్ అదేంటో మాకు అర్థం కాలేదు. అందుకే ఆ ఫిష్ని వేరే మగ్లో వేశాం. ఎప్పుడూ గుమ్మానికి పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టడమే తప్ప పెయింట్ వేయాలన్న ఆలోచన మాకు ఒక్కసారి కూడా రాలేదు. ఈ వీడియోస్ పుణ్యమా అని దానికి మోక్షం కలిగింది. అందుకే షాప్కి వెళ్ళి పెయింట్ డబ్బాలు తీసుకొచ్చా. ఈరోజు ఒక కోట్ వేసేసి మళ్ళీ అది ఆరిన తర్వాత రేపు ఒక కోటింగ్ వేద్దామని ఒక కోటింగ్ వేసేసాను. మధ్యలో నాకు చాలా ఆకలేసి ఫస్ట్ వెళ్ళి ఫుడ్ తినేసా. ఫస్ట్ కోటింగ్ కంప్లీట్ అయిపోయింది. ఈరోజు అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళాం. అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళగానే టీ పెట్టించింది. దాంతోపాటు స్వీట్ కార్న్ కూడా ఇచ్చింది. సో ఈవినింగ్ టీ తాగేసి ఆ స్వీట్ కార్న్ని ఎంజాయ్ చేసాం. అక్కడి నుంచి చిట్టిపాప జాతరకి వెళ్ళాం. చిట్టిపాప జాతర అంటే ఒక చిన్న పాప పుట్టిన కొన్నాళ్ళకే చనిపోయి పేరెంటాలు అయిందంట. తనకు ఒక గుడి కట్టి అక్కడ చాలా గ్రాండ్గా సంబరాలు చేస్తారు. చుట్టుపక్క ఊర్ల నుండి చాలామంది ఈ జాతరకు వచ్చి చిట్టిపాపను దర్శనం చేసుకుంటారు. ఎవ్రీ ఇయర్ లాగే ఈ ఇయర్ కూడా మేము ఆ జాతరకి వెళ్ళి దర్శనం చేసుకున్నాం. దర్శనం అయిపోయిన తర్వాత నేను ఒక పెయిర్ ఇయర్ రింగ్స్ కొనుక్కున్నాను. ఎలా ఉన్నాయో కామెంట్ చేయండి. ఈ జాతరలో డ్యాన్స్ పర్ఫార్మెన్సెస్ మాత్రం అద్దరగొడతారు. అస్సలు చాలా గ్రాండ్గా చేస్తారు. టీనేజర్స్ అందరితో పాటు ఫ్యామిలీస్ కూడా వచ్చి చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. అస్సలు తగ్గేదేలే. సో జాతర ముగించేసుకొని ఇంటికి వచ్చేసాం. ఇంటికి వచ్చేసి ఫుడ్ తినేసాం. ఈ రోజుకి ఇంతే. ఇంకా బాయ్.